అబ్బా టైం అవుతుంది నాకేమో ఈయననేమో బాత్రూమ్ నాకు చొర్రి అర్ధ గంట అవుతుంది. ఓ మనిషి ఇంకెంతసేపు బయటికి రా, నేను స్కూల్ పోవాలి, నాకు టైం అవుతుంది. అగో టప్ప టప్ప మెసేజ్లు వస్తాయి. అబ్బా బాత్రూమ్ లో కూర్చొని నాకు రీల్స్ షేర్ చేస్తాడు. ఏ తొందరరా. నీ మనసులో నాకు చోటిస్తావా? ఓ మనిషి నిన్నే, ఎంతసేపు ఉంటావు బాత్రూమ్ లో, జల్దిరా. ఏందే అగో నన్ను స్కూల్ దగ్గర దింపవా? చిని అవ్వ మనశాంతిగా దొడ్డికి కూడా పోనీయవు. అతనుకో నన్ను బడి దగ్గర దింపొచ్చినాక రోజంతా ఇలానే కూర్చోవు, ఇప్పుడైతేరా. అతనుకో కడుకోవద్దా? సరే దా తొందర. అన్నిటితో ఉందండి, గంట అయితే అంది నీకు కూర్చోండి, అంతే కదా. దీనికి అనవసరంగా రీల్స్ పంపించిన. అబ్బా ప్రపంచంలో ప్రశాంతత ఎక్కడైనా దొరుకుతుందంటే అది బాత్రూంలోనే. ఈ విషయం పిల్లలకు అర్థం కాదు. ఆయన గంత మంచి రీల్స్ పంపిన ఆయన నా ప్రేమ అర్థం కాదు దీనికి. ఇగో జల్దీ, నాకు టైం అవుతుంది. కూర్చొని తిని రాదు, నిల్చొని ఎందుకు తిండు? వెనకటికి ఎవడో పిల్లని సంపాదిస్తా అంటే కూర్చొని తినడానికి సిగ్గు లేదా అన్నాడు, అందుకే నిల్చొని తింటా. సొక్కం నీ సొక్కాన్ని తీసి పొక్కలేసి దొక్క. మరి అంతగానో సిగ్గున్నప్పుడు పోయి పని చేస్తే ఏమైతుంది? పిచ్చిదానా, సంపాదించుడు అనేది గుండు సూత్తోని పొక్కదవుడే కట్టం, అదే ఖర్చు పెట్టుడు అదే గుండు సూత్తోని బుగ్గల వల్ల కొట్టుడు. ఈజీ. జల్లి రెడీ కాక నేను అప్పుడు తినేస్తా. ఓ మనిషి ఇంకెంతసేపు తొందరరా. ఆగత్తలేదా? పంజాబ్ లారీ డ్రైవర్ లెక్క గీ లుంగేంది, పోయి పాయింట్ వేసుకోపో. ఏమైతే తీరాదే లొంగి మీద వస్తే? నీకేం కాదు అయ్యేది నాకు. ఆడ మనం పోయేది స్కూల్ కి. అయ్యో నీ మొగుడేంది లుంగి మీద వచ్చిండు అని అంటారు, అప్పుడు నా ముఖం ఏడ పెట్టుకోవాలి? బ్యాగ్ తీసుకుపోతాను కదా, అందులో పెట్టుకో ముఖం. అయినా మొగుడు ఎట్లున్నా అడ్జస్ట్ కావాలి, మారాల్సింది వాళ్ళే, నేను కాదు. నాకు నచ్చినట్టు నేను ఉంటా. ఆయన నువ్వు స్కూలే బంద్ చేయి, నేను మాత్రం లుంగి కట్టుకుంటే బంద్ చేయ. ఎక్కువ దించేస్తా. ఇంకో సంపాదించే ఆడదైతే నేను ఇప్పటికీ చెప్పు చేతల్లో పెట్టుకొని ఉంటది, నేను కాబట్టి ఊకున్నా. మొగుడేమో ఇంట్లో అట్టి కూర్చుంటాడట, పెళ్ళామేమో బయటకు గవర్నమెంట్ నౌకరీ చేసుకుంటే నెలకు 50,000 తెచ్చి సంపాదించుతుందట. అంటే ఇప్పుడు ఏమంటావే, ఇదంతా నీ గొప్పతనం అని ముర్తానవా? అస్సలు కాదు. మొగోడన్న అహంకారాన్ని పక్కకు పెట్టి పిల్లాన్ని తెత్తాండి కూడా తినుకుంటుంటానా చూడు, అంటే నీ కోసం నేను ఎంత తగ్గినా. పిచ్చిదానా, ఇది నీకు అర్థం కాదు. జల్లు ఎక్కువ. ఈ ముచ్చటకైతే నీకు టైం కాదు, నన్ను దెప్పిపోవడం. నీకు దెప్పినవో చెప్పినవో అర్థం కాదు. ఎక్కువ మెల్లగా ఎక్కువ, వెనకటైలా గాలేదు. ఎందుకుంటది? పైసలు ఇచ్చిపోతే కరెంట్ బిల్ కడతా కదా. ఇత్తా, పక్క బొంట అక్కచ్చి జాకెట్ ఇత్తది, తీసుకో. అక్కనా జాకెట్నా? జాకెట్ ని. సరే. అరే రమేష్, ఏమయ్యారా? నిన్న మన వాళ్ళు అందరు తాళ్ళకి వేరు చీని నన్ను ఒక్కరు కూడా విలువలేమరా? గిట్లే ఉంటా అదరా పద్ధతి. పైసలా? పిచ్చోడా, దోస్తానన్ను కూడా పైసలతో కొందాం అనుకున్నావు చూడు, ఎంత దరిద్రునివిరా నువ్వు. అట్లని కాదుగా, నా పిల్ల మిగిలిన నా పైసలు, అందుకే నేను రాలే. ఆయన అరే ప్రతిసారి నేను తీసుకొస్తా కదా పైసలు, ఈ ఒక్కసారి మీరు పెట్టుకుంటే ఏమవురా? లొట్టిలు తాగుతారు మీ పొట్టలు వాళ్ళగా. పెట్టారు, ఇంకోసారి వెళ్తే అస్సలు రానురా నేను. చీని అబ్బా, అర్జెంటుగా కోటీశ్వరుని అయిపోవాలి. రాజు ఇంట్లోనే ఉన్నావా? అయినా నీకేమన్నా పనా పాట? ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటావు. పెళ్ళం మంచిగా సంపాదిస్తా అంటే ఇంట్లో కూర్చొని తినేటోనివి. నిన్ను అడుగుతానేంది ఇంట్లోనే ఉన్నావా అని. నువ్వు ఎందుకు వచ్చినావు అసలు? అంజలి జాకెట్ కుట్టినా ఇచ్చిపోదామని వచ్చిన. మరి ఇచ్చిపోక ఎందుకు కావని మాట్లాడతాను? పెద్దలతో ఇట్లనేనా సంస్కారం లేకుండా మాట్లాడేది? మరి చిన్నలతో గిట్లేనా మాట్లాడేది సంస్కారం లేకుండా? నీకన్నా నీ పెళ్ళం నయం, ఇంటి ముందడికొస్తే మర్యాదగా మాట్లాడుతుంది. నీకంటే నీ బిడ్డనేమని నేను ఎప్పుడన్నా అన్నానా? ఏం లేదు కానీ. హేపో నీతోటేంది? జాకెట్ ఇచ్చిపో. ఇక పాటు నీ పెళ్ళం జాకెట్ నేనేం చేసుకుంటా? మరి పైసలి నా పిల్లం ఇయ్యలే. అగో ఆమెతే నిన్నెందుకు అడుగుతా? ఫోన్ పే ఎత్తది పో, నా దగ్గర 2,000 చిల్లర లేదు. దీనికేం తక్కువ లేదు, మర్చిపోకుండా చెప్పు ఆమెకు. చెప్తావా?
ఇది లొల్లి పెట్టుకోవడానికి నా దగ్గరికి వస్తుంది కావచ్చు. అదేందో నా పిల్లలు లేనప్పుడే వస్తుంది ఇది నన్ను దెప్పి పొడవనికి. అయినా మగవానికి ఇజ్జత్ లేకుండా పోతాను. ఛీ! స్కూల్ నుంచి ఇంటికి తీసుకుపోవడానికి రమ్మంటే పెట్రోల్ లేదు నువ్వే రానంటాడు. అయినా నేను నిన్ననే ఇచ్చిన కదా పెట్రోల్కి పైసలు. ఏం చేసి ఉంటాడు? తాగి కూర్చొని ఉంటాడు గంతే, ఇంకేం పని. ఎట్లా మారుతాడో ఏమో. అంజలి ఇంకా అత్తలేదు ఏంది? ఇటు ఏం వరకు వచ్చేదేనే, వచ్చినా ఏం మాట్లాడతా, వాళ్ళ మొగుడే బండి మీద తీసుకుని వస్తాడు. ఇంకొకసారి నా పైసలు అడుగు తీయనే ఇయ్యద్దు. అగో ఏదో ఒకటే నడుచుకుంటూ వస్తుందండి. బాయ్యర్ ఎట్లా చేసి మాట్లాడాలి. అంజలి అంజలి ఒక 2 నిమిషాలు నీతో మాట్లాడాలి అంజలి. అబ్బా గణేష్, ఏంది ఇది? 2 సంవత్సరాల నుంచి నా వెనక పడతాను. అరే పెళ్లి కాక ముందంటే ఏమో అనుకోవచ్చు, ఇక చూడు ఇప్పుడు నాకు పెళ్లి అయింది, ఇప్పుడు కూడా నువ్వు నా వెనక పడితే నేనేమనుకోవాలి? ఏంది నీకు పెళ్ళయిందా? పెళ్ళైనా కూడా నీ మొగునితో నువ్వు ఏం సుఖపడుతున్నావు చెప్పు. సుఖపడతలేను, అయితే ఇప్పుడు ఏమంటావు? ఏం లేదు అంజలి, పెళ్ళికి ముందు నువ్వు నన్ను ప్రేమించినావు, కానీ మీ ఇంట్లో భయంతో అది నాకు చెప్పలే. అట్లనే మీ ఇంట్లో బలవంతంతో నువ్వు వేరే పెళ్లి చేసుకున్నావు. అదే నీకు చెప్తున్నా అంజలి. అవును గణేష్, నేను నిన్ను ప్రేమించిన మాట నిజమే, కానీ నేను ఆ విషయం మా ఇంట్లో చెప్పలే. ఎందుకంటే మా ఇంట్లో చదువు తప్ప వేరే ప్రపంచం లేదు. అందుకే నేను కష్టపడి చదివి గవర్నమెంట్ జాబ్ కొట్టిన. పెళ్ళి కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళనే పెళ్లి చేసుకున్నా. నేను అదే చెప్తున్నా అంజలి, నువ్వేమో కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నావు, కానీ నీ మొగుడు ఏం పని లేక బట్టి ఇంటికాడ కూర్చుంటాడు ఆడిగుళ్ళని లెక్క. గణేష్, మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో. నా మొగుని గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? తెలుసుకొని మాట్లాడు. ఇంకోసారి నీ మోహన్ నాకు చూపించకు. ఛీ! అంజలి అంజలి వట్టి కోరినా. ఆమని పాడవే హాయిగా మోగవై పోకు ఈ వేళ రాలేటి పూలతో పూసేటి పూల గంధాలతో. అబ్బా మహారాజు, నిజంగా పేరుకు దగ్గర న్యాయం చేస్తానో నువ్వు. సుఖపడతానో పో. నవ్వింది మళ్ళీ చెండు. ఓ మనిషి, ఓయ్ లే. అంజలి వచ్చినవానే, నీకోసం ఎప్పటి నుంచి గుమ్మం బయట పడుకొని ఎదురు చూస్తానే. ఎందుకు? ఎందుకంటే ఖర్చులకు పైసలు లేవే, అందుకే. నన్ను స్కూల్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకురమ్మంటేనేమో బండిలో పెట్రోల్ లేదని చెప్పి వాడు. ఇప్పుడేమో అచ్చుడితోనే పైసలు అడుగుతాను. నువ్వు నాకేం చేయనప్పుడు నేను నీకు పైసలు ఎందుకు ఇవ్వాలి? ఏందే గంత పెద్ద మాట అన్నావు? నేను నీకేం చేయలేదా? నేను నీ మొగున్నే. నాకు నడుము నొయ్యంగా కూడా నీ మెడల తాళి కట్టిన. నాకు జీలకర్ర బెల్లం అంటే నచ్చది, అయినా కూడా నీ తలకాయ మీద పెట్టిన. నా కాళ్ళు నొయ్యంగా కూడా నీతో పాటు 7 అడుగులు నడిచిన. ఇంతకంటే గొప్పగా ఏం చేస్తారే? ఒక మొగున్నయ్యి ఉండి నీ పెళ్ళం కాళ్ళు పట్టుడు ఇష్టం లేకపోయినా నీ కాళ్ళకు మెట్టలు దొడిగిన. నాకంటే గొప్పగా ఎవడు చేస్తాడే చెప్పు? అయినా నన్ను పట్టుకొని నువ్వు నాకేం చెయ్యలే, నేను నీకెందుకు పైసలు ఇవ్వాలంటవా? తప్పు మాట్లాడినావు అంజలి, తప్పు మాట్లాడినా. ఓకే, ఈ తప్పుకు నేను క్షమిస్తా, కానీ ఒక 180 రూపాయలు ఇస్తే క్షమిస్తా. అవును, ఎందుకు 180 రూపాయలు అడుగుతావు? అటు 200 అడుగవు, ఇటు 100 రూపాయలు అడుగవు. నా బ్యాగులో ఎన్ని పైసలు ఉన్నా కూడా గవ్వే 180 రూపాయలు తీసుకొని పోతావు ఎందుకు? కోటర్ 180 రూపాయలే కాబట్టి. అయినా చూసినావా, అదే మా తాగుబోతుల నిజాయితీ. నీ బ్యాగులు 20,000 ఉండని 30,000 ఉండని, కానీ మాకు కావాల్సింది గవ్వే 180 రూపాయలే. ఒక 180 రూపాయలు ఇవ్వవా? అంజలి అంజలి, అవ్వ అనవసరంగా పెళ్లి చేసుకున్న దీన్ని. ఇంకో పెళ్లి చేసుకున్నా అయిపోయేది. ఏంది? ఏం లేదే, అట్లా బయటకు పోయేస్తా. అమ్మయ్యా ఇవ్వలేదు, వాళ్ళని చూస్తానా భయం అవుతుంది. అక్కడ ఆగిపోవాలి. గాడి పిప్పారా అన్న, గీకి గీకి పుల్లలా నోడిచిపోతున్నాయి.
అన్నా ఇప్పుడు బీరు తాగి చెడిపోతే బెటరా మన కళ్ళు తాగి చెడిపోతే బెటరా? బీరు తాగితేనే చెడిపోతాం, కళ్ళు తాగితే మంచిది. అంతే అంటవా? కానీ నాకు ఎందుకు అన్న ఏది తాగినా చెడిపోవద్దు కింద పడిపోవద్దు అనిపిస్తుంది. తాగద్దు అసలు. అన్న గీడు చీని ఒక్క పుల్ల అనుకుంటలేదు. ఈయనన్నా గానే అటు పెట్టుకుంటే అటు పెట్టుకోవాలి. ఇక్కడ తొర్రల జొర్ర ఏం చెప్తాండే? శుద్ధం పన్నాడు. అబ్బా థ్యాంక్స్ అన్న. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. అన్న ఇచ్చిపోయానా పోతున్నా అన్న. అన్నా ఆగు. అరే అని ఎందుకు కొడతా? అరే ఆగన్నా. ఏందిరా అని మీసాలు రాలే, ఏం రాలే, చిన్న పోరాడు. ఆయనకు అర్థమైతే చెప్తాం. లేరా ఇట్రా అని. ఎందుకు అంత ఆవేశం? నువ్వు సపోర్ట్ అవుతావు మనకి? సపోర్ట్ అని కాదన్న, ఆగు. ఇటీ ఆయనకు అర్థమైతే చెప్తే తింటాడు వాడు. నువ్వు పొట్టు కొడితే ఆయనకు మళ్ళీ బాధ అనిపించదా? అది కాదురా, అని మిస్సాలు రాలే, గడ్డం రాలే, అని చిన్న గుండె, చిన్న లివర్లు, చిన్న ఊపిరితిత్తులు, అవి ఖరాబ్ అయితే ఎవరు పెట్టుకోవాలి అవన్నీ? అదే అన్న నేను అర్థమయ్యేటట్టు చెప్తావు. అరే ఏందిరా ఇది? ఏం పని? అన్న అది మా దోసుగాలు అలవాటు చేసిరన్న. అది ఆగుకుంటే పానం అంతా అటు ఇటు అవుతుంది. గందుకే నేను తెచ్చుకుంటా ఆయన అన్న. అసలు ఎవరు కొడుకురా? ఇప్పుడు గదెందుకన్నా? నువ్వేం భయపడకు తీరా, నేను ఎవరితో చెప్పు ఎవరు కొడుకు? నీకు రాయనర్స్ కొడుకుని రాయజనర్ సేవలే. గదేరా గణేష్ గాని తమ్ముడు. గణేష్ గాని తమ్ముడా? ఈ గణేష్ గాడేవాడు? అరే నీ భార్య అతను చదువుకోలేదా గణేష్ గాడు? మన జెడ్పిహెచ్ స్కూల్లా అని తమ్ముడు. గణేష్ గాని తమ్ముడు వారా నువ్వు? అవునన్న. ఒరే ఏం మనిషివిరా నువ్వు? మీ అన్నగాడేమో గంత మంచిగా చదివి గంత పైసలు సంపాదిస్తాడు, నువ్వేమో ఈ తొర్రలల్లో జొర్రి సిగరెట్ దాక్కుంటా దొంగ సూపులు చూసుకుంటా. ఏం మనిషివిరా? అవ్వ. అరే నీకు అట్లా అలవాట్లు ఉండు పెద్ద తప్పురా ఈ వయసులా. అసొంటి దోస్తుగాళ్ళతో తిరుగు, తప్పు కాదు. కానీ వాళ్ళతో తిరిగినా అని చెప్పి వాళ్ళు సిగరెట్ తాగుతావు, వాళ్ళు మంద తాగుతావా? అరే పిచ్చోడా, నీ మనసు కంట్రోల్ చేసుకోరా, అప్పుడే నువ్వు బాగుపడతావు. 10 మందితో తిరిగినా నీ లెక్క నువ్వు ఉండాలి. అన్న నాకు అలవాటు చేసిండు, మాకు ఈ దోస్తుగాడు అలవాటు చేసిండు అని చెప్తే అది ముమ్మాటికి నీ తప్పే అవుతుందిరా. పిచ్చోడా, నువ్వు 10 మంది తాగుబోతులతోనున్నా 10 మంది తిరుగుబోతులతోనున్నా నీ లెక్క నువ్వు ఉండాలిరా. వాళ్ళ దగ్గర నుంచి ఏది నేర్చుకోవద్దో ఏది నేర్చుకోవన్నో తెలుసుకొని ఉండుడే నిజమైన దోస్తానం. అన్న వాడు 2 బీర్లు తాగుతా అంటే నాకు కూడా ఒక బీరు తాగబుద్ది ఏంది, అందుకే నేను తాగినా. లేకుంటే మా దోస్తుగా నన్ను బలవంతం పెట్టిండు, తాగపోతే ఆడేమని అనుకుంటాడు కావచ్చు అని తాగినా. ఇవన్నీ పిచ్చి మాటలు రా. ఒక్కటేదో గుర్తుపెట్టుకో, అలవాటు ఆపుకుంటే ఏం కాదు, కానీ ఒక్కసారి అది అలవాటు అయిందనుకో మళ్ళా గతం గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజు నేను వాడు గంత బలవంతం పెట్టినా కూడా తాగకపోతే అయిపోయేది, అనవసరంగా తాగినా, ఇప్పుడు నేను బాధపడాల్సి వస్తుంది అని చెప్పి. ఇంకోటిరా, అలవాటు ఉన్నంత వరకు ఏం కాదు, అది వ్యసనంగా మారితేనే పెద్ద ఇబ్బంది అవుతుంది నీకు. మా అంటే ఇప్పుడు నీకు 16 ఏళ్ళు ఉంటాయి. ఈ 16 ఏళ్ళప్పుడే నువ్వు సిగరెట్ తాగితే రేపు నీకు 26, 36 వచ్చినప్పుడు అయినా నువ్వు ఇట్లున్నావంటే నీ దోస్తుగాళ్ళు ఎంత సంస్కారవంతులో నాకు అర్థమవుతుంది. వీలుంటే వాళ్ళతో ఉన్నా కూడా నీ లెక్క నువ్వు ఉండే ప్రయత్నం చేయి, లేకపోతే అసలు వాళ్ళ దోస్తానమే బంద్ చేయి. నువ్వేం భయపడకు. ఈ విషయం నేనున్ను అన్న ఇద్దరం మీ ఇంట్లో చెప్పంతి. కానీ నాకు ఒక మాటి, ఇప్పటి నుంచి నేను సిగరెట్ మందు తాగా అని చెప్పి, సరేనా? సరే అన్న. పా అన్న అని కొట్టద్దన్న, అర్థమయ్యేటట్టు చెప్పాలి. కొట్టుడు ఎందుకన్నా? ఆడ చెప్తింటాడు రా మరి. బలహీనత తెలియదు అనుకున్నాను. వాడు ముంగర నా ఇజ్జత్ తీసినావు కదా సిగరెట్ తాగుతావు చెప్పింది నీకు. సిగరెట్ తాగు చెప్పింది వాడు ముంగర నా ఇజ్జత్ తీసినావురా. ఇజ్జత్ తీసినావు నువ్వు. అవును కానీ నీకు ఈ ముచ్చట తెలుసానే? ఏం ముచ్చట? గదేనే గణేష్ గారి తమ్ముడు లేడా అభిగాడు, ఆడు సిగరెట్ దాగంగా దొరికిండే మాకు. పొట్టు కొట్టిండు శివన్న పాపం. ఇక నేనే ఆయనకి మంచి చెప్పి పంపించిన. గణేష? ఏ గణేష్?
ఏ గణేష్ అంటవేంది? మీ స్కూల్లో నీతో పాటు చదువుకోలేదా? 2 సంవత్సరాలు నిన్ను ప్రేమిస్తానా అని చెప్పి నీ ఎంబడి కూడా పట్టాడే గాడే. గా గణేషా? ఆవు ఇప్పుడు నెలకు 70-80 కూడా సంపాదిస్తున్నాడు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటికాడ ఉండే. అవును, ఆ, వాడిని వేసుకున్నా అయిపో, నా జీవితం మంచిగా ఉండేది. ఏంటిదే ఏమన్నావు? వాడిని వేసుకున్నా అయిపో, నా జీవితం మంచిగా ఉండేది అంటన్నా. ఏమైంది? మళ్ళొకసారి అను. ఏమన్నా? వాడిని వేసుకున్నా అయిపో, నా జీవితం మంచిగా ఉండేది అని అన్నా. వాడిని పెళ్లి చేసుకున్నా అయిపో అని నీకు అనిపించిందంటే నీకు నా మీద నిజంగానే ప్రేమ లేదన్నట్టు. మరంత ప్రేమ లేకపోతే నన్ను ఎందుకు భరిస్తాను? ఇష్టపెట్టి పోవచ్చు కదా. ఇడిచిపెట్టిపోవుడు 5 నిమిషాల పని, కానీ మా ఇంట్లో కోసం నా మనసు చంపుకొని నీతో ఉంటాన్నా. సరే అంజలి, మరి నీకు అట్లా అనిపించేది ఉంటే వాడినే పెళ్లి చేసుకో, నన్ను ఇష్టపెట్టు. నీకంత భయం ఉంటే నేనే మీ ఇంటికి వచ్చి మాట్లాడతా. మగోడు ఏదైనా భరిస్తాడేమో కానీ ఇంకో మగంతో కంపేర్ చేసి నేను వాడిని పెళ్లి చేసుకుంటే అయిపో, అనవసరంగా నేను చేసుకున్న మాట ఉంటుంది చూడు, అది అస్సలు భరించలేడు. సంపినా కూడా ఒక 5 నిమిషాల పానం పోతుంది కావచ్చు. పిల్లలకి ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం బతుకున్న రోజులు బతికినా సచ్చినట్టే. అవును, నేను అన్న దాంట్లో తప్పే ఉన్నది. వాడు పిచ్చోని లెక్క నా వెనక 2 సంవత్సరాలు పడ్డాడు. నేను అయినా కూడా మా అమ్మ నాన్న కోసం నిన్ను పెళ్లి చేసుకున్నా. అదే ఇప్పుడు నేను వాడిని పెళ్లి చేసుకునేది ఉంటే వాడు మంచిగా నెలకు 70-80 వేలు వాడు సంపాదించేటోడు, నేను నెలకు 50-60 వేలు నేను సంపాదించుకునేదాన్ని. ఇద్దరం కలిసి సంతోషంగా ఉండేటోళ్ళం కదా. మొగుడు మొగోని లెక్క పని చేస్తే విలువ ఉంటది. అదే ఆడదాని లెక్క ఇంట్లో అంటే ఇంట్లో పెళ్ళమే కాదు, ఇంకే ఆడిది కూడా విలువది. నువ్వు వెన్నంటన్నా కూడా నేను ఊకుంటా అంటే మరీ రెచ్చిపోతాను. ఛే, అందరికి ఇక్కడ ఉందండి. ఏమైంది అంజలి? ఎందుకు ఎడుతున్నావు? ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? ఇక్కడ రోడ్డు మీద ఎందుకు కూర్చున్నావు అంజలి? అరే ఏమైంది అంజలి? ఎవరేమన్నా అన్నారా? ఏం చెప్పమంటావు గణేష్? నేను ఒక మాట అన్నా అని చెప్పి నా మొగుడు నన్ను రోడ్డు మీద ఇడిచిపెట్టిపోయిండు. ఏమన్నావు అంజలి అసలు? అది నీకు అనవసరం గణేష్. సరే అనవసరం అంటున్నావుగా, స్కూల్ దగ్గర తీస్తుందా? పోదాం. ఏమద్దు, నేను రాను. ఎందుకు? నేను నడుచుకుంటూ వెళ్తా గణేష్. నడుచుకుంటూ పోయేదానం అయితే నువ్వు ఈడ కూర్చోపోతావు కానీ బండి మీద తీస్తుందా? నేను రానని చెప్పినా కదా. ఇగో అంజలి, నేను నిన్న అట్లా మాట్లాడినందుకు నాది తప్పే, నన్ను క్షమించు. ఇప్పుడు దా, నేను స్కూల్ దగ్గర దించిపోతా అంతే. కావాలంటే నీ కాలు మొక్తా అంజలి, ప్లీజ్ అంజలి అర్థం చేసుకో. రోడ్డు మీద ఉన్నాము, ఇక్కడ స్కూల్ దగ్గర దించుతుందా అంజలి? అంజలి, నిన్ను అట్లా అన్నందుకు నాది తప్పే అంజలి, నన్ను క్షమించు. నేను కావాలని అంటే అదేదో ఫ్లోలో అట్లా వచ్చింది, కానీ నీ మొగుడు అట్లా నిన్ను రోడ్డు మీద ఇచ్చిపెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నా ప్రేమ అర్థం చేసుకో అంజలి. నేను అదే సిచ్యువేషన్లో ఉంటే నేను అట్లా ఇచ్చిపెట్టి పోతానా? ఇది కూడా దేవుడు మనల్ని కలపడానికే చేసిండు అంజలి. ఇప్పుడు నాకు తెలియకుండా నిన్ను
రోడ్డు మీద చూసి ఆపిన చూసావా, ఇది కూడా కావాలని దేవుడు చేసిండు. ఇప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకో అంజలి. సారీ, సారీయా? సారీ ఎందుకు చెప్పాలా నీకు? నన్ను కొట్టిను. నువ్వు అన్న మాటలకి నేను కాబట్టి కొట్టినా. అదే నా ప్లేస్లో ఇంకో మొగోడు ఉంటే మాత్రం సంపి బొంద పెట్టేటోడు. అరే నేను అన్నదే గుర్తుంటుంది కానీ నేను ఎందుకన్నా అనేది గుర్తుంటలేదా? నువ్వు చక్కగా ఉంటే నేనెందుకంటా నిన్ను? ఏంది కోపంగా చూస్తాను? మళ్ళీసారి కొడతావా? కొట్టు 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 కొట్టు. నేను అనుకుంటే నాకు సారీ చెప్పి నా కాళ్ళ మీద పడేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను నీ దగ్గరకు వచ్చి నేనే సారీ చెప్పమని అంటే నువ్వేమో సారీ చెప్పా అంటాను. అసలు ఏం చూసుకొని నీకు ఈ పొగరు? నాకు అర్థం కాదు. నువ్వు తినే తిండి నాదే, నువ్వు తిరిగే బండి నాదే, నువ్వు ఉండే ఇల్లు నాదే, నువ్వు వేసుకునే బట్ట నాదే, నువ్వు తాగే తాగుడికి పైసలు నేనే ఇస్తా, ఆఖరికి నువ్వు వేసుకునే డ్రాయర్కి కూడా నేనే పైసలు ఇస్తా. కానీ నువ్వు మాత్రం మీదికెళ్ళి నన్నే కొడతావు. అసలు ఏం చూసుకొని నీకు ఈ రూబాబు? నాకు అర్థం కాదు. అంజలి, ఇప్పటికే ఎన్ని మాటలు అన్నానో దానికంటే ఎక్కువ అన్నావు. ఇక ఆపు. ఇప్పటికే నాకు నీ మీద కోపం పీకల మీద ఉన్నది. కొట్టేంత కోపంగా సంపేంత కోపం ఉన్నది. అయినా కూడా ఆపుకొని నీ మాటలు వింటాను. అవును, నువ్వు అన్నది నిజమే. నీ పైసల మీదనే నేను పడి బతుకుతానా. కానీ అది ఎందుకో నీకు ఖచ్చితంగా తెలుసు. నువ్వు తెలుసు కూడా ఇట్లా మాట్లాడుతా అంటే నా మనసుకు బాధ అనిపిస్తుంది. అవునంజలి, నువ్వన్నది నిజమే. భార్య సంపాదిస్తా అంటే కూర్చొని తినే మొగుడు ప్రతి ఒక్కడు కూడా ఆ పెళ్ళాం దృష్టిలో చులకనైపోతాడు. నేను కూడా ఇవాళ అయిపోయినా. కానీ నేను అస్సలు అనుకోలే అంజలి నిన్న అట్లా. బయట ప్రపంచం అట్లున్నది కావచ్చు కానీ నా భార్య అయితే అట్లా కాదు అనుకున్నా ఇన్ని రోజులు. కానీ నాకు ఇప్పుడే అర్థమైంది నా భార్య కూడా అట్లా అని. ఈ మాట నువ్వు ఎప్పుడో అనేది ఉంటే నీ చెప్పుతో నన్ను చెంపమిగలు కొట్టుకొని ఈ ఇంట్లోకి వెళ్ళిపోయాను. సారీ అంజలి. ఓ కింద కాలితే మళ్ళీ నా ఇంటికే రావాలి, నా దగ్గరకే రావాలి. జేబులో రూపాయి ఉండదు కానీ రుబాబు మాత్రం ఇంత పెట్టుకొని తిరుగుతాడు. ఛీ. సరతి ఉండు. బా వాన టైంలో కొడుతుంది. ఆ సైట్ కాడ అవన్నీ నీళ్ళు కొట్టమని చెప్పిన. ఈ వర్షానికి కూడా ఇంత నీళ్ళు కొట్టాడు. అట్టే జీతం దండగైతే దానికి ఇచ్చాడు. లక్ష్మి, లక్ష్మి, వాన పడుతుంది, అంత వాతావరణం చేంజ్ అయింది. కొంచెం ఛాయ్ పట్టుకురా, అంత సలసలు పెడుతుంది. చాయ్ మాగ పెడతానా, పొయ్యి మీద పాలు పెట్టిన. ఒక ముచ్చట చెప్పాలయ్యా నీతోటి. ఏంది? గా భారతక్క లేదా, ఆమె నిన్న ఇంటికి వచ్చింది. ఎందుకట? పోయిన నెల కూడా చిట్టి పైసలు ఇవ్వలేదు మనం. ఈ నెల కూడా ఇంకా కట్టలేదు. ఎప్పుడు బ్యాంకులో వేయాలి, ఈ 2 నెలల పైసలు ఎప్పుడు ఇస్తారని అడగడానికి వచ్చింది అయ్యా. ఇత్తంది అట్లా దెంకపోతానా? 2 నెలలు కలిపి ఒకటేసారి ఇత్తంది. ఏమో బాగా చిట్టి పైసలు ఇంటికి వచ్చి మాట్లాడుతుంది ఆమె. గట్లుంటది అయ్యా. అందరితో పాటు తీసుకున్నాం, అందరితో పాటు కట్టాలి. నెలకు మనం ఒక్కలమే లేట్ చేస్తాను. కడదంతి మళ్ళీ 2 నెలలు కలిపి ఒకసారి కడదంతి. ఇప్పుడు నువ్వు ఒక్కని చేస్తే ఇంట్లోకి వెళ్తలేదు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నువ్వేమన్నానంటే చెప్తా. మరి ఏంటి చెప్పు. ఏం లేదయ్యా, నీ ఒక్కని సంపాదన ఇంట్లోకి సరిపోతలేదా? షిట్టీలు బాగా ఎత్తివి. అందుకే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నేను కూడా డిగ్రీ దాకా చదువుకున్నా కదా. ఏదన్నా స్కూల్లో ఏ తెలుగో హిందో ఇంగ్లీషో ఏదో ఒకటి నాకు తగ్గట్టు పని చూసుకుంటే ఓ 10,000 8,000 6,000 అయినా సరే ఇంట్లోకి ఎంతో కొంత ఆసరైతాయి కదా. ఏమంటావు మరి? నువ్వు పనికి పోతా. ఏంది పనికి పోతావా? నేను పనికి పంపించానుకో, నేను ఇంట్లో ఉన్నా అన్నా. నేను ఇంట్లో నువ్వు పనికి పోతే నన్ను చూసి నలుగురు ఏమనుకోవాలి? ఊళ్ళో నా ఇజ్జత్ ఉంటుందా? మా కాందాలు ఎవరు పని చేయాలి? ఆడోళ్ళు ఇంట్లోనే ఉన్నారు, ఇంట్లోనే పని చేసుకుంటున్నారు. నువ్వు పోతే నా పరువు పోతుంది. 10 మంది నా మధ్యలో మన పిల్లల్ని పనికి పంపిస్తాను, వీడు ఇంట్లో ఉన్నారా అన్నట్టుగా మాట్లాడతారు. లేదా సంపాదన సరిపోతారు, పిల్లల్ని కూడా పనికి పంపించారు అని మాట్లాడతారు. పని లేదు ఏం లేదు, ఇంట్లో ఉండు. అయ్యో గట్లెందుకు అనుకుంటానవయ్యా? ఇప్పుడు గా చిట్టి పైసలే వెళ్తలేవాయే. గామె ఇంటి ముందడికి వచ్చి పైసలు ఎట్లా పిల్ల ఇంకా కడతలో లేట్ అవుతుంది మీతోటే అనబట్టే మనకి ఇంట్లో కూడా బాగా ఇబ్బంది అవుతుంది. అయినా ఈ రోజులల్లా పిల్ల మొగలు కలిసి కష్టపడితేనే కదా ఇంట్లోకి వెళ్తుంది. నువ్వు గట్ల అనుకుంటానవు ఎందుకు? గా రాజుగాడు చూడరాదు, ఇంట్లో కూర్చొని పిల్లంతోటి పని చేపిస్తాడు.
వాళ్ళకి వెళ్తే లేదా ఎవరేమనుకుంటా మనకేంది, మన ఎల్లుబాటు మనం చూసుకోవాలి. అంటే ఆడుకున్న లెక్క ఇంట్లో కూర్చొని పెళ్ళని పనులు పంపించాక నేను ఇంట్లో కూర్చొని ఆడుకున్న లెక్క ఏం మాట్లాడతాను? అయ్యో గంత పెద్ద మాట ఎందుకంటానవయ్యా, మనకు ఇంట్లో ఖర్చులకు ఇబ్బంది అవుతుంది కదా అని ఒకరికొకరం ఆసరైదామని చెప్తాను. ఆసర లేదు బీసర్ లేదు. భార్య అంటే ఇంట్లో చదువుకోపోవాలి. భర్త ఎన్ని చెప్తే అన్నిటితో చదువుకోవాలి. 5,000 చెప్తే 5,000 ఇల్లు చదువుకోవాలి. 10,000 చెప్తే 10,000 చదువుకోవాలి. అంతేగాని పనికి పోతా అని చెప్పని మాట్లాడితే ఊళ్ళో నా ఇచ్చేది ఉంటుందా? పో దాన్ని తీసుకురా, పో సైడ్ కాడ పని ఉంది. సరేనయ్యా నీ ఇష్టం. పనికి పోతాడ పనికి పోతా అని మాట్లాడుతుంది. అసలు ఈయన కాదు ఆ రాజుగానిది అన్నాడు. వాడు ఆడవాళ్ళకి ఇంట్లో వండి పెళ్ళని పనికి తోలి ఊళ్ళో అందరూ ఆడవాళ్ళందరికీ నేర్పిస్తాడు చేస్తాడు. ఏమైంది? అంగి తీసుకురా. ఏమైంది అంజలి? ఎప్పుడు లేని ఫోన్ చేసి రమ్మని చెప్పినావు, వచ్చి అర్ధగంట అవుతుంది, ఏం మాట్లాడతలేవు? ఏం లేదు గణేష్, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పంజలి, ఏం విషయం? నిజంగా గణేష్, నీకు మా ఆయనకు ఎంత తేడా ఉంది. ఆయన నన్ను కొట్టిండు, నన్ను బాధ పెట్టిండు, కానీ సారీ చెప్పమంటే రుబాబు చూపిస్తాడు. కానీ నువ్వు నీ తప్పేం లేకపోయినా నాకు సారీ చెప్పినావు. నాకు కాలు మొక్కడానికి కూడా వెనకాలే. నిజంగా ఆయనకి నీకు మస్తు తేడా ఉంది. ఆయనే నా తిండే తినుకుంటా, నా ఇంట్లోనే వండుకుంటా, నా పైసనే తినుకుంటా, నాకే రుబాబు చూపుతాడు. కానీ నువ్వు నా కోసం ఎంత పెట్టడానికైనా వెనకాడు. ఇప్పుడు అనిపిస్తుంది గణేష్, నిన్ను ఆ రోజు వదిలేసుకొని చాలా పెద్ద తప్పు చేసిన అని. ఆ ఒక్కరోజు మా ఇంట్లో నేను ధైర్యం చేసి నీ గురించి నేను మాట్లాడితే అయిపోవని అనిపిస్తాను. ఈ విషయం నీతో చెప్పడానికే రమ్మన్నా. అంజలి, మరి ఇప్పుడు ఏమంటావు? మనం పెళ్లి చేసుకుందామా? గణేష్, ఏంది గణేష్ గిట్లా మాట్లాడుతాను? ఆయన నా భర్త, నాకు ఇష్టమైనా కష్టమైనా నేను ఆయనతోనే ఉండాలి. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే సమాజం నన్ను ఏమంటది? ఇగో గిందికే నాకు ఆడవాళ్ళంటే నచ్చది. ఇంకెన్ని రోజులు ఆయన కొట్టినా తిట్టినా ఆయనతోనే ఉంటా అంటున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? గిన్ని రోజులకు, గిన్ని సంవత్సరాలకు నన్ను అర్థం చేసుకొని నా ప్రేమ విషయం ఇప్పుడు చెప్తున్నావు నువ్వు. నీకోసం గిన్ని సంవత్సరాలు ఆయన, ఇంకొన్ని సంవత్సరాలు ఆగమన్నా అవుతా. కానీ మనం పెళ్లి చేసుకుందాం అంజలి. వాడితో నువ్వు కరెక్ట్ కాదు, వాడితో నువ్వు సుఖపడలేవు. నాతో ఉంటే బంగారం లెక్క చూసుకుంటా. ఆలోచించుకో అంజలి. ఇంత చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకోకుంటే నీ ఇష్టం అంజలి. మాట్లాడకు. ఎన్ని రోజులు మాట్లాడుకుంటుంటావో నేను కూడా చూస్తా. రూపాయి సంపాదించే తెలియలేదు కానీ ముఖం ఇట్లా పెట్టుకొని ఉంటాను. మాట్లాడకు. అగో అంజలి ఏంది ఇలా కూడా నడుచుకుంటూ పోతుంది? వాళ్ళ ఆయన దించలేదు ఏంది? అంజలి, అంజలి. గణేష్ హాయ్. ఏమైంది ఇలా కూడా నడుచుకుంటూ పోతున్నావు? ఏం చెప్పమంటావు గణేష్, మా ఆయన నాతో మాట్లాడతలేడు. ఇక నేను కూడా ఆయన దింపమని అడగను. ఆయన నాతో మాట్లాడినప్పుడు నేను కూడా ఆయన దింపమండు కరెక్ట్ కాదు కదా. సరే అంజలి, నువ్వన్నది కరెక్టే. కానీ మీ ఆయన దించినప్పుడు నాకు ఫోన్ చేయొచ్చుగా, నేను వచ్చి దింపటోని కదా. నన్ను మర్చిపోయినావా అంజలి? నిన్నెందుకు మర్చిపోతా గణేష్? కట్టుకున్న నా మొగుడే నన్ను పట్టించుకుంటలేడు. ఇక పరాయి మొగుడు నన్ను పట్టించుకుంటాడని నేను ఎట్లా అనుకుంటా? అయినా నువ్వు కూడా ఇంట్లో వర్క్ చేసుకుంటుంటావు, నిన్ను కూడా ఇబ్బంది పెట్టాలని నాకెట్లా అనిపిస్తుంది? అందుకే ఫోన్ చేయలే. పరేవా అన్న? సరే అంజలి, నువ్వు ఎట్లయినా అనుకో, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ విషయంలో నాకు ఏదైనా ఇష్టమే, కష్టం అస్సలే కాదు. సరే అవన్నీ పోని, దా స్కూల్ దగ్గర దించుతా. అద్దు గణేష్, ఈ ఊర్లో మా ఆయన అందరికీ తెలుసు. ఇప్పుడు నేను నీ బండెక్కచ్చుడు ఎవరైనా చూస్తే మన ఇద్దరి గురించి తప్పుగా అనుకుంటారు. ఇక జనాల గురించి నీకు తెలిసిందే కదా, మనం ఏం చేసినా అలా తప్పులే చెప్తారు. గట్లేందుకు అనుకుంటారు అంజలి? మన ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. అయినా ఎవరో పరాయి వాళ్ళు వచ్చి ఎక్కించుకుంటా అనుకుంటారు కావచ్చు, కానీ నేను ఎక్కించుకుంటే మాత్రం ఎవ్వరు ఏమనుకోరు. అంతెందుకు మీ ఆయన చూసినా కూడా తప్పుగా అస్సలే అనుకోడు. దా బండి ఎక్కు, నేను స్కూల్ దగ్గర దించుతా. ఏమైంది అంజలి, ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ మనసులో ఏం లేదు, నా మనసులో ఉన్నా కూడా నీకు ఇష్టం లేకుంటే ఏం చేయలేను. దా అంజలి, స్కూల్ దగ్గర దించుతా, టైం అవుతుంది.
ఏమేరా తాళాలకు వచ్చి అర్ధగంట సేపే కలదాం పన్నాడు. ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదన్నా, నిన్న నాకున్న అంజలికి పెద్ద గొడవ అయింది. నేను ఏదేదో తిట్టి ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చేసిన. ఎందుకు గొడవ వచ్చిందిరా? ఎందుకు గొడవ అంటే అది చెప్పలేనన్నా. అరే చెప్తే కదరా తెలిసేది బాధ ఏందన్నది. నీ మనసు పెట్టుకుంటే ఎవరు తెలుస్తా చెప్పు. ఆ పరిస్థితి ఏ మోగోనికి వచ్చినా బయటికి చెప్పుకోలేడన్నా. అసొంటి పరిస్థితి వచ్చింది నాకు. అగో అంత పెద్ద బాధ నీకేం వచ్చిందిరా? నిజమే అన్న, అది పెద్ద బాధే. కానీ ఒక మగవానిగా చెప్పుకుంటే నా ఇజ్జతే పోతుంది అన్న. అది అసలు చెప్పుకోలేను. ఎంత పెద్ద బాధ అయినా ఎవరికైనా చెప్పుకుంటే ఆ బాధ తగ్గిపోతుంది అంటారు. కానీ చెప్పరాని బాధలు కూడా ఉంటాయన్న. ఇక నువ్వు నన్ను అడిగి అసలు ఇబ్బంది పెట్టకన్నా. ఆ బాధ నేను చెప్పుకోలేను. ప్లీజ్ అన్న, అర్థం చేసుకో. నిజమేరా, నిన్ను చూస్తా నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎప్పుడు తాళాలకు వచ్చినా రొట్టెలకు ఎగబడి కళ్ళు బాగా కట్టునివి. ఇప్పుడు ఏమైందిరా? ఎప్పుడు పరిస్థితులు ఒక తీరుంటాయా అన్న? నీదే తప్పురా. నువ్వేమన్నావేమో అంత మంచిగా సంపాదించుకొచ్చి పైసలు ఇస్తా అంటే నువ్వు తాగిన మత్తులో ఏమని ఇచ్చావేమో. అన్నా నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అన్న? నా పిల్ల నాతో ఏమన్నదో నువ్వు విన్నావా? నీతో కూర్చుంటే కొంచెం బాధ మర్చిపోతా అనుకున్నా. కానీ నువ్వు కూడా నా పిల్లని సపోర్ట్ ఇచ్చి మాట్లాడతాను. తెలివంది చేయింది మాట్లాడకన్నా. రాజు రాజు అరే స్కూల్ టైం అయిపోయింది, అంజలి ఇంకా వస్తలేదు. పోయింది అయింది. లేదు వస్తుంది. బాయ్ పిల్లలు, బాయ్. అగు గణేష్, నువ్వేంది ఇక్కడ? సారీ అంజలి, ఇవాళ కొంచెం లేట్ అయింది. రేపంజలి ఇంకా తొందర వస్తా. అయ్యో నేను అదంటలేను గణేష్. నేను ఒక్కదాన్ని పోయేదాన్ని కదా. ఇట్లా పొద్దున నువ్వు వచ్చి దింపుడు, సాయంత్రం మళ్ళీ వచ్చి తీసుకుపోవుడు నీకు ఇబ్బంది అవుతుంది కదా, వర్క్ చేసుకునేటోనివి. అయ్యో అంజలి, నీ వల్ల నాకు ఏమి ఇబ్బంది లేదు అంజలి. పొద్దున్న నిన్ను స్కూల్ దగ్గర దించిన తర్వాతనే నా వర్క్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం నీ దగ్గరికి రాకముందుకే నా వర్క్ నేను కంప్లీట్ చేసుకుని వస్తా. నీ వల్ల నాకు ఏ ఇబ్బంది ఉండదు. ఇట్లనైనా పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి నిన్ను చూసుకున్నట్టు ఉంటుంది. అందుకే వస్తున్నా. ఇంకేం ఆలోచిస్తున్నావు అంజలి? ఎక్కచ్చు కదా. దా అంజలి. గణేష్ ఏమైంది అంజలి? ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటాను? నిన్ను మీ ఇంటికాడ దించుతా. మంచిది. ఇప్పుడు నువ్వు నన్ను మా ఇంటికాడ దించితే మా ఆయన ఊకుంటాడా? ఏమైతుంది? ఏమంటాడు? అద్దు గణేష్, ఆయనకు మళ్ళీ లేనిపోని అనుమానాలు వస్తాయి. ఇప్పటికే మాకు మస్తు గొడవలు అవుతాయి. సరే అంజలి, పోతావు కదా ఇంటికి? నేను పోతా గణేష్. ఇంకో విషయం. చెప్పు గణేష్. పొద్దున ఒకసారి కలుపుతున్నావు, సాయంత్రం ఒకసారి కలుపుతున్నావు. కానీ నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నీతో మాట్లాడాలంటే అంజలి, ఇంటికి పోయిన తర్వాత ఫోన్ చేస్తావా? అమ్మో, ఇంట్లో ఫోన్ మాట్లాడంటే మా ఆయన ఉంటాడు కదా గణేష్, ఆయన ఏమన్నా అంటాడు కావచ్చు. అయినా మా ఆయనేం వస్తుంటాడు కాదు, అట్లేం అనుకోడు. నువ్వు ఇంతగానం అంటున్నావు కదా, ట్రై చేస్తా. ట్రై చేసుడు కాదు అంజలి, ఇంట్లో మీ ఆయన నిన్ను ఎట్లా పట్టించుకుంటలేడు. ఫోన్ చేయొచ్చు కదా అంజలి, మాట్లాడచ్చు కదా. సరే గణేష్, చేస్తా. నువ్వైతే ఇక్కడ నుంచి పో. చేస్తావు కదా? చేస్తా గణేష్, నువ్వైతే పో ఫస్ట్. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటా. నేను చేస్తా, నువ్వు. బాయ్ అంజలి.
ఇంకా అత్తలేదండి అంజలి, ఈ టైం వరకు వచ్చేది కదా, స్కూల్ టైం కూడా అయిపోయింది, ఇంకా అత్తలేదండి ఇది. అందరేమో ఈ అవ్వ నీ పెళ్ళాం అసలు నీతో మాట్లాడదు చూడరా అంటారు. మా ఇద్దరి మధ్య ఎంత పెద్ద గొడవ అయినా ఫస్ట్ వచ్చి అదే మాట్లాడుతుంది. ఇంకా పాపం వచ్చి సారీ చెప్పు అంటది. ఈసారి కూడా గట్లనే అడుగుతుంది. కానీ ఈసారి ఎందుకో 2 రోజులు ఎక్కువ తీసుకుంది ఇక అంతే. అత్తాంది కదా. చూడలేదా నన్ను? చూసే ఉంటుంది. ఇంట్లోకి పోయిన తర్వాత మాట్లాడుతుంది కావచ్చు. బయట రోడ్డు మీద ఉన్నా కదా, అందుకే మాట్లాడలే. ఇటు వెండినే ఇంకెటు పోతాడు? రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. ఇంకేమన్నా పనా? రూపాయి సంపాదించేది ఏమన్నా ఉన్నదా? ఇదే మంచి టైం, గణేష్కి ఫోన్ చేస్తా. పాపమైన నా ఫోన్ కోసం వెయిట్ చేస్తాడు కావచ్చు. హలో గణేష్. అబ్బా అంజలి, చాలా థ్యాంక్స్ అంజలి. అయ్యో ఎందుకు గణేష్? అంటే నువ్వు అసలు నాకు ఫోన్ చేయవేమో అనుకుని మస్తు భయపడ్డా అంజలి. అయ్యో నువ్వు చెప్పినాక చేయనా? నిజంగా థ్యాంక్స్ అంజలి. సరే గణేష్, ఏం చేస్తున్నావు? ఏం చెప్తా అంజలి, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నా అప్పటి నుంచి. అవునా? ఇప్పుడే మా ఆయన బయటకు పోయిండు, ఇదే కరెక్ట్ టైం అని చెప్పి నీకు ఫోన్ చేసిన. అవునా? సరే అంజలి. ఇంకా గణేష్, ఒక 2 నిమిషాలు నేను పైనకి వెళ్ళి ఫోన్ చేస్తా. మళ్ళీ మా ఆయనకి ఇట్లా వచ్చిండు అనుకో, చూస్తే మళ్ళీ మనం మొత్తమే మాట్లాడుకోకుండా అవుతాం. సరే అంజలి, కానీ ఒక్క నిమిషం, బిల్డింగ్ మీద పోకుండా కూడా మాట్లాడొచ్చు కదా, పోయినాక ఎందుకు? సరే గణేష్ చెప్పు. అబ్బా దీని మీద కోపమేమో కానీ మన కడుపే ఎండుతుంది. జేబులో పైసలు కూడా ఉంటలేవు. ఆయన ఎప్పుడు కోపం వచ్చినా కూడా 2-3 రోజులకు వచ్చి అదే మాట్లాడేది. ఈసారి అస్సలు మాట్లాడలేదు కదా. ఏమవుతే నాకైతే అమ్మతోడు ఘోరంగా ఆకలేతాంది. ఇది ఇంట్లో ఇవాళ ఏం వండిందో ఏమో. అమ్మా ఏంది ఇది? ఇంట్లో ఏం వండలే? ఏడికి పోయింది? స్కూల్ టైం కూడా కాదు ఇది. స్కూల్ కాకుండా ఇంట్లోకి వెళ్ళి అసలు బయటకే పోదు కదా. చెప్పులు ఇక్కడనే ఉన్నాయి. మరి ఇది ఎక్కడికి పోయి ఉంటుంది? బంగ్లా మీదకి పోయిందేమో. వాళ్ళ అమ్మకి ఇట్లా ఫోన్ చేసింది కావచ్చు, బంగ్లా మీదకి పోయి మాట్లాడుతుంది కావచ్చు. అమ్మా ఇంత పైకి ఎక్కి ఏం చెప్తాను నేను? ఫోన్లో మాట్లాడుతాందా? అమ్మా వెళ్తూనే ఉంటుందా? సరే అయితే దాని ఎందుకు డిస్టర్బ్ చేసాడు? అమ్మా అమ్మయ్యా, ఇవాళ ఒక్కరోజు అయితే శివన్ ఇంట్లో అన్నం తిందాం. శివన్ ఉన్నాడు? శివన్న, ఓ శివన్న, శివన్న. ఎవడు? అవో రాజుగాడు. ఎప్పుడు ఎందుకు వచ్చాడు వీడు? ఏమన్నా గిట్ట వచ్చినావు? ఏం లేదన్నా. ఏం చెప్తాను నువ్వు? ఓ బయటికి వెళ్దామన్నా, ఇప్పుడే గొల్లబెట్టిపోతున్నా. అవునా? కూసో. చెప్పు, కూసో. తిన్నావా అన్న? తిన్నరా? ఏమండింది అలా వదినే? అదే లేదురా, అలా అమ్మోళ్ళ ఇంటికి పోయింది. నేనే ఆలుగడ్డ టమాటా వండినా. అవునా? నువ్వు మంచిగా వండుతావు అన్న. నిజంగా మంచిగా వండుతారా?
చెప్పు. ఏమైందిరా? ఏమన్నా కావాలనా చెప్పు. ఏం లేదన్నా, నాకు బాగా ఆకలి అవుతుంది. ఇంట్లో అన్నం కూర ఏం వండలే అన్న అంజలి. మరి అది స్కూల్లో ఏమైనా తినొచ్చింది కావచ్చు, నాకు కూడా తెలియదు. ఇంట్లో అయితే అండలే. ఇక నా పరిస్థితి కూడా నీకు తెలిసిందే కదన్నా, జేబులో కూడా ₹1 లేదు. నా పిల్లం ఇత్తనే నా దగ్గర పైసలు ఉంటాయి. బయట ఏమైనా తిందామన్నా ₹1 లేదన్నా. అందుకే ఇక బాగా ఆకలేసి నీ దగ్గరకు వచ్చిన. కొంచెం అన్నం ఉంటే పెడతావా అన్న? అరే పిచ్చడి వారా నువ్వు? ఇంట్లో సొచ్చుకపోయి తినాలి, నీకు అక్కులేదారా? నేను వేసుకొస్తా ఉండు. ఇవాళ తిను, కడుపులో తిను. థ్యాంక్స్ అన్న. తినరా. నీకు తెలుసు కదా నేను అసలు ఆకలి కాగా. ఆగమని తెలుసుకోడు కదా, తిను తిను. మంచిగా ఉందన్న. కడుపులో ఇంకుంది అన్నం కూర, వేసుకొస్తా తిను. వద్దన్న. చూసినావారా, పిల్లలతో నేను ఒళ్ళు పెట్టుకుంటే మండింది వాళ్ళకిరా, నీకే కాదురా. ఈగలంటే నేను పెడుతున్నా అన్నం, రేపలు పెడతారా. కొంచెం పిల్లల దగ్గర లొంగి ఉంటే మంచిది, చెప్పినట్టు వింటే నీకు అర్థమవుతుంది. సంపాదించుకొచ్చి పెట్టేటోళ్ళు ఎవరు ఉన్నారా? అసలు నీకు దొరుకుడు అదృష్టం రా. కొంచెం కోపం అనేది తగ్గించుకో. లొట్టలు కళ్ళు తాగి జోబులో ₹1 ఉండే కానీ పొడతలు బాగుంటాయి నీకు. గిందుకేరా పిల్లలతో మంచిగా ఉండాలి అనేది. ఇప్పుడు చూడు, మంది ఇంట్లో పోయి అడుకుందిన వాటికి. అన్న నేనేం మంది ఇంటికి రాలే అన్న. అన్న అనుకోని నీ ఇంటికి వచ్చిన చాలన్న, నా కడుపు నిండింది. ఇంకో విషయం అన్న, అది నాతోనేమన్నదో ఆ విషయం నీకు తెలియదు. నీకు నాది ఒక్కందే తప్పు లెక్క కనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చెప్పలేను. థ్యాంక్స్ అన్న, అన్నం పెట్టినందుకు. అరే రాజు, రాజు, అరే ఆయనతో బుక్కడ తినిపోతారా రాజు? ఏదిరా వాడిని సాంపుడే కావాలి ఇవాళ. అరే మనం ఎనుకో రమ్మ ఆ స్కోపే వేయాలి. నాగరికి వచ్చిండు, వేసురాని ఇక వేసురే. అన్న నేను ఏం తాగుతులే అన్న, అన్న సిగరెట్లు ఏం తాగుతులే అన్న, కానీ జేబులు చెక్ చేసుకో. మా అమ్మ మీద కొట్టాను, ఏం తాగుతులే అన్న. ఇలా బల్లేదు కాబట్టి వచ్చి పబ్జి ఆడుతున్నా అన్న. ఇట్రా, ఇక్కడ కూర్చో. నేను ఇప్పుడు ఎవరేమన్నారా అన్న? భయం అవుతుంది అన్న. ఏం లేదు, ఆడుకోరా. అభి అన్న ఇప్పుడు సీరియల్ తాగుతలేవారా? తాగుతలే అన్న. మీ అమ్మ చెప్పినా మారలే, మీ అన్నగారు చెప్పినా మారలే. నేను చెప్తే ఎందుకు మారినవరా? అన్న నాకు మస్తు మంది చెప్పారు అన్న. మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పిండు, మా అన్న చెప్పిండు, కానీ వాళ్ళ మాటలు పట్టించుకోలే. ఎందుకో మొన్న నువ్వు చెప్పింది నా మనసుకి ఎక్కింది అన్న. అందుకే బంద్ చేయబుద్ది అయింది, బంద్ చేసిన అన్న. అన్న ఊకే మీతో చెప్పించుకునేది కన్నా, ఎందుకో ఒకసారి మీ మాట వినాలనిపించింది అన్న. మీరు చెప్పేస్తా నా మంచి గురించే అన్న, ఎందుకో ఒకసారి తగ్గాలనిపించింది అన్న. మంచిదిరా, ఇప్పటికైనా మారినాం. నిజమేరా నువ్వు అన్నది. వాళ్ళు ఎవరు చెప్పినా కూడా మన మంచికే కదా. అందుకే ఆలోచించాలి. ఇప్పుడు నీ వయసులో నువ్వు చేయాల్సిన పని ఏంటిదిరా? మంచిగా చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ వచ్చిన తర్వాత మీ అమ్మ నాన్నల్ని
నువ్వు కట్టుకున్న పిల్లాన్ని మంచిగా కూర్చుండబెట్టి పోషించాలి. అరే అరే రే నాకు వెళ్తే గురం తక్కువ ఉంది. తగనా థ్యాంక్ యూ రా. గొడవైన ప్రతిసారి నా పిల్లమే నాతో మాట్లాడుతుంది. ఒక్కసారి కూడా నేను మాట్లాడలే. నిజమే, తగ్గితే తప్పే ఉంది, నా పిల్లని దగ్గరనే కదా. ఈసారి నేను మాట్లాడతా, సంబరపడుతుంది. అంజలి, నేను మాట్లాడా అమ్మా ఆయనతోని. ప్రతిసారి గొడవైన ప్రతిసారి నేనే సారీ చెప్పి నేనే మాట్లాడుతున్నా. ఈసారి మాత్రం నేను మాట్లాడా. అరే నా పైసలే తింటాడు, నా ఇంట్లోనే ఉంటాడు, నేను సంపాదించానే బతుకుతాడు, మీదికెళ్ళి నా మీదకి రూపాయి చూపిస్తాడు. ఇదేందమ్మా, అసలే మాట్లాడా. నిజంగా చెప్పానంటే ఆయనతో మాట్లాడకుండానే నేను ప్రశాంతంగా ఉన్నా. అసలు చెప్పాలంటే నాకు ఆయనతో ఉండబుద్ధి అయితే లేదు. ఏదో మీ బలవంతానికి ఉంటానా. లేదమ్మా, నేను అస్సలే ఉండా. అంజలి వాళ్ళ అమ్మతో మాట్లాడింది కూడా నిజమే కదా. ఎన్ని రోజులు నన్ను భరించడే ఎక్కువ. అయినా నేనేం మనసుకు తీసుకుంటలేను. ఇలా దాన్ని స్కూల్ కాడ దింపుతా, మళ్ళీ ఎప్పటి లెక్కనే ఉంటా. అంజలి 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 దా అంజలి, నేను స్కూల్ కాడ దింపుతా. నేను రాను. ఏమైంది అంజలి? నడుచుకుంటూ వెళ్తా. నేను మొన్న అన్నదానికి బాధపడి ఉంటావు. సారీ అంజలి, దా ఏం కాదు, నేను దించుతా. నేను నడుచుకుంటూ వెళ్తా అని చెప్పినా కదా. ఇన్ని రోజులు పోలేదా? ఇన్ని రోజులు ఎక్కడ అంజలి, మధ్యలో 2-3 రోజులు దించలే అంతే కదా. అప్పుడప్పుడు తీసుకురాలే. దీనికేదో ఎన్నో రోజులు అన్నట్టు మాట్లాడతాను. అయినా నేను సారీ చెప్తాను కదా అంజలి. దా నేను దించుతా ప్లీజ్. నీ సారీలేం నాకు అవసరం లేదు. ఏం చేయమంటావు చెప్పు అంజలి. నువ్వు అన్నదానికి నాకు కోపం వచ్చింది ఆ రోజు. నిజమే, నన్ను కాకుండా వాడిని పెళ్లి చేసుకుంటే మంచిగానే ఉండేది నీ జీవితం. కానీ అర్థం చేసుకొని బతుకుడే కదా జీవితం అంటే. నేను నీకు ఇప్పుడు నీతులు చెప్పడానికో భాష నేయడానికో రాలేదు అంజలి. నాది కూడా తప్పే, నన్ను క్షమించు. కానీ ఈ కోపం మొత్తం రోజు నడుచుకుంటూ వస్తే నీకు ఇబ్బంది అవుతుంది అంజలి. దా నేను దింపుతా ప్లీజ్. అరే నీకు చెప్తార్థం కాదా? నేను రాను నీతోని. నన్ను ఒర్రియాకి ఇంకా నువ్వు. అంజలి అంజలి ఇవాళ నా మొగుడు నాతో మాట్లాడిండు. అవునా? అంటే మీరిద్దరు కలిసిపోయిరా? కలుసుడా? నేను అస్సలే కలవా. ఆయనతో అస్సలే మాట్లాడా. ఆయన మాట్లాడినా కూడా నేను మాట్లాడా. ఆయన మాట్లాడు కాదు కదా, ఆయన నాకు సారీ చెప్పినా, ఆఖరికి నాకు కాలు మొక్కినా కూడా నేను ఆయనతో మాట్లాడా. ఇన్ని రోజులు అడుగుదాం అనుకున్నా కానీ అడగలేకపోయినా. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న చనువుతో అడుగుతున్నా, అసలు మీ ఇద్దరికి గొడవ ఏంటిది? అది నీ వల్లనే గణేష్. నా వల్లనా? అవును, నేనే నిన్ను పెళ్లి చేసుకునే దానికంటే గణేష్ని పెళ్లి చేసుకున్నా అయిపో, నేను సంతోషంగా ఉండేదాన్ని అన్నా. కథ అప్పటి నుంచి వెళ్ళి ఆయన నాతో మాట్లాడి బంద్ చేసిండు. అందులో తప్పేముంది అంజలి? మనం ఏదైనా చిన్న వస్తువు కొంటేనే ఒక్కటికి 100 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది చేసుకోపోయే భర్త గురించి ఇంకెన్నిసార్లు ఆలోచిస్తాం? నువ్వు అనడంలో తప్పేం లేదు అంజలి. అంతే అంటవా గణేష్? ఇన్ని రోజులు నేను కూడా అట్లా అండు నాదే తప్పు అనుకున్నా. కానీ ఇప్పుడు నువ్వు చెప్పినాక
అట్లా అన్నట్లు నా తప్పేం లేదనిపిస్తుంది. ఏమో గణేష్, నీతో ఇట్లా ఉంటా అంటే మనసుకు మంచిగా అనిపిస్తుంది. అదే ఆయనతోనంటే ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్దామని అనిపిస్తుంది. అంజలి, మనం ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలంటే మనం పెళ్లి చేసుకోవాలి అంజలి. నువ్వు అన్నావు కదా మా ఆయనతో నాకు మాట్లాడబుద్ధి అయితే లేదు, ఉండబుద్ధి అయితే లేదు అని. నాతో ఉంటే హ్యాపీగా ఉంటావు అంజలి. ఆ నమ్మకం నాకు ఉంది. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంజలి. ఏంది పెళ్ళా? అవును అంజలి. నాకు ఆల్రెడీ పెళ్ళైంది గణేష్. అవును అంజలి, మన ఇద్దరం కలవాలన్నా, నువ్వు హ్యాపీగా ఉండాలన్నా మీ ఆయనను వదిలేయాలి అంజలి. అంటే మీ ఆయనకు విడాకులు ఇవ్వాలి. విడాకులా? గణేష్, నేను ఇప్పుడే ఇంట్లో నుంచి బయలుదేరినా. నువ్వు ఒక 5 నిమిషాలు ఆగి గుడి దగ్గరికి రా, నేను అక్కడ కలుస్తా. నేను సరే మరి నేను ఉంటాను. అరే చెప్తే అర్థం కాదా గణేష్? రోడ్ మీద నేను ఫోన్ మాట్లాడుకుంటా పోతే ఊర్లో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? తప్పుగా అనుకోరా? నువ్వైతే రా. సరే మరి నేను ఉంటాను. పూజలు పునస్కారాలు చేస్తే కష్టాలు తీరుతాయనే. కష్టాలు తీరాలంటే మనిషి దగ్గర పైసలు ఉండాలి. పైసలు ఉండడానికి కష్టమే ఉండదు. అందుకే కదయ్యా పనికి పోతా అని అడిగిన. అంటే నేను ఇంట్లో ఒక్కని చెప్తే వెళ్తలే అని చెప్పి నన్ను తెప్పి పడుతున్నావా అనే? నడువు నీ సంగతి చెప్తా. అగో ఇది గా అడుగులోని పిల్లం కదా, దీన్ని చూసుకునే కదనే నువ్వు పని చేస్తానే ఎగిరేది. దాన్ని ఏం చేస్తానో చూతుదా. అయినా మొగుడు ఇంట్లో పెట్టి ఆడిది పని చేస్తే సమాజం మొగుడిని ఏమనుకుంటారో దానికి నీకు లైవ్లో చూపిస్తుందా? అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అన్న. బాగేనా? బాగే అన్న. రాజుగారు మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడు అన్న. ఎటు పోతాను? స్కూల్కే పోతానావా? అవునన్నా, స్కూల్కి. నౌకరీ ఎట్లా నడుతుందమ్మా? మంచిగానే నడుతుంది అన్న. అయినా గవర్నమెంట్ నౌకరే కదా, బిందాసుగా ఉంటారు, బందోబస్తుగా ఉంటారు. అవునన్నా. అవసరంలే. రాజుగారు జీతం నీకే తీసుకొచ్చి ఇస్తాడా ప్రతి నెల, లేదా ఆయన ఖర్చు పెట్టుకుంటాడా? అయినా పెళ్ళానివి నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడు? అయినా ఇద్దరు కలిసి 4 చేతులు సంపాదిస్తారు కదా, మరి ఎవరి జీతం ఖర్చు పెడతారు, ఎవరి జీతం పొదుపు చేస్తారు? అయ్యో దేవుడా, నేను మర్చిపోయినా. నీ మొగుడు ఏం సంపాదించడం, అట్టిగానే ఇంట్లో కూర్చుంటాడు కదా. అయినా నువ్వు పని చేస్తా ఉంటే ఇంట్లో కూర్చొని తినడానికి నీ మొగుడికి ఏమాత్రం సిగ్గులేదా? ఆడిది పని చేస్తా ఉంటే మొగుడు కూర్చొని తింటా అంటే వాడు కూడా ఆడిదాంతో సమానమే. ఏందన్నా నోటికి ఎంత మాట్లాడతారు? నా మొగుడు పని చేయడం అనే విషయం మీకు తెలిసి కూడా కావాలని దెప్పి ఓడడానికి ఇట్లా మాట్లాడతారని నాకు అర్థమైందన్న. అయ్యో, నేను అనుకునే మాట కాదమ్మా ఇది. ఊళ్ళో అందరూ అనుకునే మాటను నా మాట లెక్క నేను చెప్తానా? నీ మీద అంటే నాకేమన్నా కోపమా తాపం రా? ఊర్లో అందరు ఏమనుకుంటారో నాకు తెలుసా. ఇప్పుడు మీరు వచ్చి నాకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అయినా నాకు లేట్ అవుతాను. అంజలి దా బండి ఎక్కువ దింపుతా. అవురా గణేష్, నువ్వేంద్ర ఆగి రాజుగారి పిల్లని బండి ఎక్కువ ఉంటాను? అంటే అన్న, అప్పుడప్పుడు రాజుకు వీలు కానప్పుడు గణేషే దింపుతాడన్న. ఈ విషయం రాజుకు కూడా తెలుసు. సరే పో. బా రాజుగా మంచిగా దొరికినారు నువ్వు. నీ సంగతి చూడు, నీకు ఎట్లా చెప్తాను, ఎట్లా ఆడుకుంటాను నేను చూడు. నీ పిల్లని చేయబట్టి ఇంట్లో ఊళ్ళో పిల్లలు అందరూ కూడా పని చేయాలని చూస్తావురా. సంగతి చెప్తా బిడ్డ. పిచ్చోను రాజు నువ్వు. నేను అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నా కదా, నువ్వు కొంచెం బండి ముంగట పోయి ఆపుతాయేమో, అక్కడనే చాపను. వాళ్ళు ఏమనుకోవాలి? అగో ఆపద ఏమైతుంది అంజలి? వాళ్ళు ఏమనుకుంటే మనకేంది? నువ్వు మళ్ళీ గట్లే అంటావు. ఏంది అనుకుంటే ఏమైతుందా? ఇప్పుడు ఆ అన్న పోయి రాజు నీ పెళ్ళం గణేష్ అనేటోనితోని బండి మీద అటు ఇటు తిరుగుతుంది అని చెప్తే ఎట్లుంటది? అగో ఇప్పుడు ఏమైందని గందగా ఫీల్ అవుతున్నావు? నేను బండి మీద తీసుకొని స్కూల్ దగ్గర దింపినా, గంతే కదా. అక్కడేమో తప్పు జరిగినట్టు ఫీల్ కావడుతుంది. అక్కడేం తప్పు జరగకపోయినా నిజంగానే ఏదో తప్పు జరిగింది అన్నట్టు ఇంకో 4 ఎక్కించి నా మౌనికి చెప్తాడా అన్న. ఈ ఊరల గురించి నీకు తెలియదు. అందరు నా మౌని మీద పడి వస్తారు. చెప్తే చెప్పుకునే అంజలి, మన ఇద్దరు మనసులు ఏం లేనప్పుడు వాళ్ళు ఎన్ని చెప్పుకుంటే మాత్రం మనకేంది? ఏంది గణేష్, మన ఇద్దరు మనసులు ఏం లేదా? మళ్ళొకసారి చెప్పా ముచ్చట. మన ఇద్దరు మనసులో ఏం లేదా? అంతే కదా అంజలి. నేను మొన్న అడిగినా విడాకులు తీసుకొని మనం పెళ్లి చేసుకుందామని, కానీ నువ్వు ఏం సమాధానం చెప్పలే.
అప్పుడు నేను ఏమనుకోవాలి? నీ మనసులో నేను లేనట్టే కదా, అందుకే ఇట్లా అంటున్నా. ఏంది గణేష్, విడాకులు తీసుకోండి అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? ఇద్దరు పెళ్లి చేసుకోనంటే ఎంతమందిని ఒప్పియానో, అదే ఇద్దరు విడిపోవనంటే అంతకన్నా ఎక్కువ మందిని ఒప్పియాలి. అవునంజలి, నువ్వు అన్నది కూడా కరెక్టే. విడాకులు తీసుకోడు అంత ఈజీ ఏం కాదు. అందుకే నేను నీకు దూరం అవుదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు నీతో తిరుగుకుంటా, నీతో మాట్లాడుకుంటుంటే నాకు మళ్ళీ నువ్వు కావాలనిపిస్తుంది. కానీ నువ్వు మీ భర్తని ఇచ్చిపెట్టి రావు, అది నాకు అర్థమైంది. ఇంకా నేను నీతో ఇట్లానే ఉంటే నాకు పిచ్చెక్కి నేను చచ్చిపోతా కావచ్చు. అందుకే నేను రేపటి నుంచి రావడం రానిగా. అబ్బా గణేష్, నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం. ఇలా పొద్దున అన్న మాట్లాడినప్పుడు కూడా నాకు రాజును వదిలేయాలని అనిపించింది. అబ్బా అంజలి, అట్లా కాదు. నా దగ్గర ఎక్కువ టైం లేదు. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. నేను కూడా ఇంట్లో చెప్పేసిన నిన్నే పెళ్లి చేసుకుంటా అని. మా వాళ్ళని కూడా ఒప్పించిన, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సరే అంజలి, వారం రోజులు టైం తీసుకో. నీ నిర్ణయం ఏంటిదో ఆలోచించుకొని చెప్పు. సరే అంజలి, నీకు స్కూల్కు టైం అవుతుంది. పా, స్కూల్ దగ్గర దింపుతా. అబ్బా శివన్న, నువ్వెందుకే సారీ చెప్తాను? ఆ రోజు నువ్వు అన్నం పెట్టిందే ఎక్కువ అన్న. నిజం చెప్పానంటే నువ్వు నా మంచి గురించే ఆలోచించను. ఆ రోజు నువ్వు నాతో మాట్లాడిన తర్వాత నేను మారినా అన్న. మారిపోయి వచ్చి నా భార్యతో మాట్లాడినా. కానీ ఇక అది నాతోని చక్కగా మాట్లాడలే అన్న. ఎందుకంటే ప్రతిసారి అదే తగ్గేది కదన్న. ప్రతిసారి అదే వచ్చి సారీ చెప్పేది, అదే నన్ను దగ్గర తీసుకునేది. దానివల్లనే ఏమో నాకు పొగరు బాగా పెరిగింది. అవునన్న, ఇప్పటి నుంచి మంచిగా ఉంటా అన్న నా భార్యతోనే. అదే అన్న, ఏదైనా పని చేసుకుందాం అనుకుంటానా. ఉంటే చూడన్నా, చేత్తా. రాజు, సరే అన్న. రాజు, రాజు, రాజు. అన్న. ఇన్న ఉన్నావా? అవునన్నా. నమస్తే అన్న. నమస్తే అన్న. గిట్టొచ్చిన నీతో ముచ్చట చెబుదామని వచ్చిన. నాతో ముచ్చట్నా? సరే అన్న, కూర్చో, మాట్లాడుకుందాం. అంత మంచిదేనా అన్న? అంతా మంచే అన్న. చెప్పన్నా, ఏదో ముచ్చట చెప్తా అన్నావు. ఏం లేదు రాజు, పొద్దున మన అంజలి కనబడ్డది. గణేష్ గారి బండి మీద పోతాంది. నేను ఆపి అడిగిన, ఏంద్రా గీని బండి మీద పోతానో, రాజు లేడారా అని. అంటే లేదన్నా, నన్ను స్కూల్ కాడ గణేష్ దించాడు. మరి రాజు గారికి తెలుసారా అని నేను అడిగిన. అడిగితే రాజుకి తెలుసన్నా, నన్ను బండి మీద తీస్తాడు ఎప్పటికీ అని చెప్పి మాట్లాడుతాంది. మరి ఈ విషయం నీకు అసలు తెలుసా లేదా? ఓ మాట చెప్పుదామని వచ్చిన. గణేష్ గారి దించుతాడా? అయితే నాకు ఈ విషయం అంజలి చెప్పిందన్న, గణేష్ దించుతాడని చెప్పి. అప్పుడప్పుడు నాకు వీలు కానప్పుడు గణేష్ దించుతాడు బండి మీద. ఇలా నాకు తెలియాల్సిన అవసరం ఏముందన్న? నాకు చెప్తుంది అంజలి ఏ విషయమైనా. నా పర్మిషన్తోనే గణేష్ అంజలిని దించుతాడు. అయినా వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారన్న. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. అలా ఇబ్బంది ఏం లేదన్న. అసలు నీకు తెలుసో లేదో రాజు, మరి నాకు తెలిసిందని అన్నందుకు నువ్వు తెలుసు అంటావు. అయినా ఒకటి చెప్తా రాజు, మొగుడు సంపాదించకపోతే మాత్రం పెళ్ళం చేజారిపోతుంది. ఇది నీ మంచి కొరకే చెప్తానా, ఆలోచన చేసుకో. ఎందుకంటే సంపాదన లేకపోతే పెళ్ళం ముంగట మొగుడు చులకన అవుతాడు. సరే రాజు, ఇంతగానో నీ భార్య నీకు నమ్మకం ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఒకటి మాత్రం నిజం రాజు, నమ్మినోళ్ళనే కదా మోసం చేసేది. ఆలోచించు. అంజలి, గణేష్ నేను ఎప్పటి నుంచి దించుతాను? ఒకసారి నీతో మాట్లాడాలి అంజలి. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటేనే మంచిగా ఉంటుంది. ఒకసారి రా అంజలి. అవును అంజలి, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మన ఇద్దరం మాట్లాడుకుంటే మనకే మంచిది. ఒకసారి ఇటు రా అంజలి, నీతో మాట్లాడాలి. ఏం లేదు అంజలి, నిన్ను పొద్దున గణేష్ అయ్యాట కదా స్కూల్ కాడ దించింది.
నాకు ఈ విషయం అప్పుడు మధ్యాహ్నం రాజేంద్ర అన్న వచ్చి చెప్పిండు. నాకు ఒక్క విషయం చెప్తే అయిపోవు కదా అంజలి, నువ్వు రోజున దింపాల్సిన అవసరం లేదు రాజు, గణేష్ వచ్చి దింపుతాడని చెప్పి. నాకెందుకు చెప్పలే అంజలి? నువ్వు గణేష్ బండి ఎక్కి స్కూల్కి పోయినందుకు నాకు బాధ అనిపించలేదు, కానీ ఈ విషయం నువ్వు చెప్పకుండా బయట ఎవరో వచ్చి చెప్పారు చూడు, అందుకే బాధ అనిపిస్తుంది అంజలి. అవును రాజు, నన్ను గణేష్ దింపుతాడు రోజు. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటిది? అయినా గణేష్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని ముచ్చట నీకు కూడా తెలుసు కదా. ఆయన ఎవరో వచ్చి నీకు చెప్పిండని నువ్వు నన్ను అనుమానించుడేంది, నువ్వు నన్ను అడుగుడేంది? అరే ఏం మాట్లాడతాను అంజలి? నేను నిన్ను అనుమానించడేంది? నేనేం అడుగుతానా, నువ్వేం చెప్తాను? నువ్వు గణేష్ బండి మీద ఓడు తప్పని నేను అనలే, కానీ ఒక మాట నాకు చెప్తే అయిపోవు కదా. వేరేటో లెవెల్లో వచ్చి చెప్తే నాకు తెలిసిందని బాధపడతానని చెప్తున్నా అంతే. నువ్వు అసలు ఎందుకు సీరియస్ అవుతాను? నేను ఏమన్నా నువ్వు గణేష్ బండి మీద ఎందుకు పోయినావు అని చెప్పి నేను తిట్టినా? నీ మీద నాకు నమ్మకం ఉంది అంజలి, నువ్వేం తప్పు చేయవు. సరే అంజలి, ఈ విషయం గురించి ఎక్కువ మాట్లాడితే మనకిద్దరికి పెద్దలు వదిలేటట్టున్నది. ఇప్పుడిప్పుడే నువ్వు నాతో మాట్లాడతాను. నాకు మన ఇద్దరి మధ్య లొల్లిలు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు అంజలి, అద్దు కూడా. సరే అంజలి, నువ్వు లోపలికి పో. ఏంది రాజు లోపలికొమ్మంటాను? ముచ్చట మొదలు పెట్టినావు కదా, ఓడగొట్టు. మళ్ళీ ఇదంతా మనసులో పెట్టుకొని తర్వాత నన్ను నొర్రించుకుంటుండి ఎప్పుడైనా నేను గణేష్ తో కనబడితే అనుమానించుకుంటుండడానిక అవన్నీ నాకు నచ్చాయి. అయినా నేనేంటిదో నీకు తెలుసు కదా. ఆడేవుడో వచ్చి చెప్పుడుతోనే నువ్వు నన్ను అనుమానించడేంది? ఒకవేళ నేను నిడిచిపెట్టి పోయేదాన్ని అయితే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం పని చేయకుండా ఉండగా కూడా నేనెందుకు పని చేస్తా? ఛీ, నువ్వేం పని చేయకపోయినా కూడా నన్ను స్వేచ్ఛగా వదిలేస్తావు, నాకు ఫ్రీడమ్ ఇస్తావు, అందరు మొగుళ్ళ లెక్క నన్ను అనుమానించావని నేను అనుకున్నా, అందరితో అదే చెప్పిన. కానీ నువ్వు ఈ రోజు అందరు మొగుళ్ళ లెక్కనే నువ్వు కూడా అని చెప్పి నిరూపించినావు. ఛీ, నువ్వు అస్సలు మాట్లాడక రాజు, ఈ జన్మలో నాతో నువ్వు మాట్లాడకు. అంజలి నేను అట్లేమంటలేను అంజలి, నేను నిన్ను అనుమానిస్తలేను. అరే కాదంజలి, నా బాధ ఒకటే, వాళ్ళెవరో బయట వచ్చి చెప్పకుండా నువ్వు ఒక్క మాట నాతో చెప్తే నేను ఏమనకపోయేటోని కదా. అంతే అంజలి, ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఏ గొడవ అయినా కూడా అది ఊర్లో వాళ్ళందరికీ అవకాశం అయిపోతుంది అంజలి. మనం లొల్లి పెట్టుకునేదంతా కూడా 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. అందుకే అంటాను అంజలి, నువ్వు నాకు చెప్పి చేయి అంజలి. ఏ పనైనా నా దగ్గర నువ్వు కరెక్ట్ ఉన్నప్పుడు ఈ ఊర్లో 10 మందికైనా నువ్వు సమాధానం చెప్పి తిరగచ్చు అంజలి. అందుకే చెప్తాను అంజలి, ప్లీజ్ అంజలి నాతో గట్లా మాట్లాడక అంజలి. ఇప్పుడే మన ఇద్దరి మధ్య చాలా గొడవలు అయిపోయినాయి అంజలి, ఈ గొడవతో ఇంకా గట్టిగా చేయాలనుకుంటలేను అంజలి. ప్లీజ్ అంజలి, నా మాట అంజలి, నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను అంజలి. ప్లీజ్ అంజలి, అంజలి, అంజలి. ఆ రాజేంద్ర అన్న వచ్చి నాతో ఎందుకు అడుగుడు, నేను దీంతో ఎందుకు ఇట్లా అన్నాడు? ఇప్పుడు ఏం చేయాలి? ఈ టైర్లలో చక్క గాలి ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి, ఏమున్నా చక్క ఉన్నాయి, ఏం చక్క లేవు, ఏం చెప్పరు. ఈ డ్రైవర్ గారిని ఇచ్చి పనికి పంపుతున్నామో రిపేర్ అయింది చెప్పరు, ఏం చెప్పరు. తెచ్చిన పడేస్తారు పోతారు. ఏందో ఏమో. ఇగో ఎవరో సతీష్ అట ఫోన్ చేస్తాడు. సతీషా? సతీషు ఏంది ఇంక ఇటుకరాలే సలాక రాలేదా? మనకి అప్పుడే కొన్ని పైసలు అప్ప చెప్పినా పంపిస్తా అన్నాడు. ఏంది? అరే నేను చెప్పిన సీన్ గారితో చెప్పిన మిగతా పైసలు అన్ని తర్వాత పంపిస్తా అని చెప్పిన. సరే నేను పంపిస్తలేను, ఆ సీన్ గారిని ఫోన్ చేసి మాట్లాడతా కానీ నువ్వు ఆనే ఉండు, ఆ సలాకు నా ఇటుకి వచ్చినాక చూసుకో. సరే సరే ఆనే ఉండు, ఎటువకు మరి నేను ఫోన్ చేస్తా, సీన్ గారిని ఫోన్ చేసి చెప్తా. సరే. ఏంటిది? ఏమైంది? ఏమంటాండా సతీష్? ఆ ఇటుకోడు పైసలు ఇవ్వలేదని చెప్పి ఏమన్నా కిరికిరి పెట్టిండా? అవునే, ఆ ఓనర్ మొత్తం డబ్బులు అప్పుడే ఇచ్చిండు, మన ఇంట్లో అవసరానికి సగం వాడుకున్నాం. ఇటుకలకు సగం పైసలు ఇచ్చిన, ఇప్పుడు ఇంకా ఇటుకలు రాలేదట. ఈ విషయం ఓనర్కి వెళ్తే ఏం చేస్తాడో ఏమో అర్థమవుతలేదు, ఇజ్జత పోయే పరిస్థితి అవుతుంది. పైసలు ఎక్కడ చదరాలి, ఎట్లా చదరాలి, ఎట్లా అడ్జస్ట్ చేయాలి? ఏమయ్యా అంటేనేమో అన్నా అంటాను, పని చేస్తానంటేనేమో వద్దు అంటివి. ఇప్పుడు అడుగు అడుగున మనకు పైసతోటే పని ఉన్నది. నేను చెప్పేది ఏమన్నా ఉంటే నువ్వు దెప్పి పొడతానా అనుకుంటా అంటివి. నేను దెప్పి పొడతలేనయ్యా, నేను చెప్పేది ఒక్కటే, మనకు పరిస్థితి చేజారిపోక ముందుకే ఏదన్నా పని చేసుకుంటా. నువ్వే ఆలోచించు, ఇప్పుడు పైసల సంగతి ఎట్లా చేస్తావు చెప్పు. ఇప్పుడే ఎందుకు చెప్తాందా నా పిల్లం అని అనుకోకయ్యా, సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తానా. నేను కూడా ఇంట్లో అంతా పని చేస్తే నీకు ఆసరైతే ఇంట్లో ఖర్చులు వెళ్తాయి. నువ్వు పనికి పోతా ఎగురుతాను ఏంది? బాగా అప్పు చప్పు తెచ్చుకొని చదువుకున్నావు, ఏదో ఒకటి చేసుకున్నావు. ఏం పనికి పోతాను? పని చేస్తాను నేను లేనా? అన్నా నమస్తేనే. నమస్తే తమ్ముడు. ఏమే పొద్దు పొద్దున వదిన బాధ పెడుతున్నావు? ఏమున్నాయి అంత రాజుగారి వల్లే. గాడేం చేసిండే? వాడి పిల్లని పనికి తోలి వాడు ఇంట్లో కూర్చుంటాడు. అది చూసి ఊళ్ళో ఆడవాళ్ళందరికీ పొగరు ఎత్తికెక్కింది. వీళ్ళు కూడా పనికి పోతా అని ఎగురుతారు. మొగలు సాధన కాకుండా ఇంకా గట్కట్టేవేంది? మన పిల్లల్ని చదువుకుంది, గవర్నమెంట్ జాబ్ కొట్టింది. ఇలా రేపు ఆడవాళ్ళు పని చేస్తలేరా?
అయినా ఆడోళ్ళు పని చేసేట్లో తప్పేముంది? తప్పేముందా? బరాబర్ తప్పు ఉన్నది, ఖచ్చితంగా తప్పు ఉంటది. పొద్దున చూసినా రాజుగాని భార్య గణేష్ గాని బండి మీద పోతాంది. ఊళ్ళో అందరూ అనుకుంటారు ఈ రోజు వీని బండి మీద తిరుగుతాందని. వీడు చక్కగా పని చేసుకుంటే అది బయట బండి మీద తిరుగునా? వీడు విలువ ఉండకపోనా? వీడు పని చేసి అదనాకి ఇంత వాడి పెళ్ళని పని తోలుతాడా? అయినా ఆడోళ్ళు పని చేసి మొగోని ఇంట్లో కూర్చుని పెడితే మొగడికి విలువ ఉండదు, ఆడదికి ఇట్లా నెత్తికెక్కి కూర్చుంటుంది. ఇదిగో తమ్మి, ఒకటి చెప్తా నేను, ఆడదైన నవ్వు పెదవు దాటద్దు, కాలు గడప దాటద్దు. దాటిందా మన చేజారినట్టే. రాజుగారి జీవితంలో కూడా గదే అయింది. ఏం మాట్లాడుతున్నావు అన్న? ఆ గణేషును అంజలి చిన్నప్పటి దోస్తులు అన్న. నాతోని అంటే అన్నావు కానీ ఆ రాజుగాంతో అన్నకు ఆడు బాధపడతాడు, పెద్ద నొల్లైతుంది. ఏ గాలింటి ముచ్చటేసి గాలికి చెప్తానా? నాకు తెలియదు ఎక్కడే మాట్లాడాలన్నా, గాలికి చెప్తానా? ఏం చెప్పగాని. సరే గాని అన్న, గా ₹1,00,000 తీసుకుంటేవి, ఒక మిత్తి పైసలు 3 నెలలు అయిపోయాయి, కొంచెం ఇయ్యరాదే? తమ్ముడు, నాకే పనికాడ కొన్ని పైసలు అవసరం పడ్డాయి, నేను ఇంకో ₹1,00,000 అడుగుదాం అనుకుంటాను. ఇంకో దండం అన్న, నేను ఇచ్చిన పైసలు ఇంకో నెలకి ఇచ్చిన మంచిదే కానీ నేను ఇయ్యా, ఇంకోసారి పోతున్నా, బాయ్. లక్ష్మి, సైట్ కాడ పైసలు చదువుదామంటే ఎక్కడ అడ్జస్ట్ అయితే లేవు. మరి ఎట్లయ్యా? ఏం చేయాలి అదే అర్థమవుతలేదు. అయినా నీ ఒంటి మీద నెక్లెస్ ఉంది కదా, దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి పైసలు తీసుకొద్దాం. మళ్ళీ పైసలు వచ్చిన తర్వాత దాన్ని ఇడిపిస్తానే. ఇది రాదు. బంగారమా? సరే తీయ్యా, నీకంటే ఎక్కువనా? కాకపోతే ఇది మా అవ్వగారు పెట్టిన బంగారం, తొందరగా ఇడిపించి అయ్యా, ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే బాగా పెద్ద గొడవ అవుతుంది. మర్చిపోకయ్యా, తొందరగా ఇడిపి. నువ్వేం బాధపడకు లక్ష్మి, మనం మధ్యతరగతులం. బంగారం మన ఇంట్లో కన్నా బ్యాంకులలో ఎక్కువ ఉంటుంది. బంగారం తాకట్టు పెట్టి నేను ఆ బ్యాంకుకు పోయి పైసలు తీసుకొని వస్తా, అక్కడ సైట్ కాడికి ఇటుకలు పంపిస్తా, పోయేస్తా. అంజలైంది ఇంకా అత్తలేదు. స్కూల్కి టైం అవుతుంది కదా, ఈ టైం వరకు అత్తనే ఈ స్కూల్కి అందుతుంది. నేను బయట నిలుస్తున్నాను తెలియదా ఏంది? అత్తంది కదా. అంజలి దా, స్కూల్ కాడ తీస్తా. అబ్బా రాజు, నన్ను నువ్వు కాడికి ఇబ్బంది పెట్టకు. నేను పొద్దున్నే గణేష్కి ఫోన్ చేసి రమ్మన్నా, నేను పోతా గణేష్తోని. ఏంది అంజలి గట్లా మాట్లాడతాను? నేను దించుతా అంజలి, మన ఇద్దరి మధ్య చిన్న గొడవ ఉండొచ్చు. భార్య భర్తలు అన్నాక గొడవలు అయితేనే ఉంటాయి. కలిసి ఉండి గొడవలు అవుతాయి అంజలి, గొడవ లేనప్పుడే కలిసి ఉండాలి. అట్లా అని చెప్పి నువ్వు గణేష్ని రమ్మంటే ఎంతవరకు కరెక్ట్ అది? దా అంజలి, నేను దింపుతా. అబ్బా రాజు, నీకు చెప్తే అర్థం కాదా? అంజలి, అగో గణేష్ వచ్చిండు, నేను గణేష్తో పోతా. అంజలి అంజలి అంజలి, గణేష్ ఇవాళ మా భార్య నేనే స్కూల్ కాడ దిస్తా, నువ్వేం అవసరం లేదు, ఇంటికి పో. రాజు, గణేష్ ఎక్కడికి పోడు, ఇక్కడనే ఉంటాడు, నేను గణేష్తోనే పోతా. ఏందంజలి గట్లా మాట్లాడతాను? సరే, మన ఇద్దరి మధ్య గొడవ అయింది, లేదంటే మన ఇద్దరి మధ్య మాట్లాడుకోలే అని అన్నప్పుడు నువ్వు గణేష్ని దించినా ఒక అర్థం ఉంటది. ఇప్పుడు మన ఇద్దరి మధ్య గొడవ ఏం లేదు, మన ఇద్దరం మాట్లాడుకుంటాను, ఆ గొడవ కూడా సర్దు మనిగింది కదా, ఇంకెందుకు గణేష్ దించుడు? నేను దించుతా అంటాను కదా అంజలి. ఇప్పుడు గణేష్ నిన్ను దించింది అనుకో, నలుగురు 4 రకాలుగా అనుకుంటారు అంజలి. ఇది పల్లెటూరు, ఏం లేకపోయినా ఒక విషయం 10 ఇంటికి పాకడానికి 10 నిమిషాల పని అవుతుంది. గట్టికి కొడితే 50 కుటుంబాలు అంజలి. మన విషయం తొందర జనాలందరి దగ్గరికి పోతుంది. అందుకే నేను చెప్పేది అంజలి, మన పరువే పోతుంది.
మొగుడు ఉండగా కూడా గణేష్ అనేటంతో రోజు స్కూల్ కాడికి పోయేస్తుందని అంటే అందరూ 4 రకాలుగా అనుకుంటారు. మీ ఇద్దరి మధ్య ఏం లేకపోవచ్చు, కానీ మనుషుల ఆలోచనలు అట్లా ఉండే కదా అంజలి. ప్లీజ్ దయచేసి నా మాటేను అంజలి, రా నేను దించుతా. చెప్తే అర్థం కాదా రాజు? నేను రాను, నేను గణేష్తోనే పోతా. ఏందన్నా ఎందుకు ఇబ్బంది పెడతాను? అమ్మ రానని చెప్తాందిగా, నేను ఇస్తా. దా అంజలి పోదాం. చూసినావా అంజలి, నీ ముందే వానికి ఏదో హక్కు ఉన్నట్టు దా అంజలి నా బండి ఎక్కువ నేను ఇస్తా అంటాడు. వాని మీద ఇప్పుడు నాకు మస్తు కోపం వస్తుంది, కానీ నేనేమనలేకపోతాను. ఎందుకంటే నువ్వు చనివియంది వాడంతా మాట అనడు, అసలు నా ముందు నిలుచున్నట్టుడే కాదు. 300 మంది ముందు నీకు నేను 3 ముళ్ళు కట్టిన, కానీ వాడు ఏం చేయలే. కానీ నాకన్నా ఎక్కువ హక్కు వానుకుంది ఇప్పుడు. ఎందుకంటే వాని మాట నువ్వు వింటాను కదా, ఇప్పుడు నీ మాట వాడింటాడు కాబట్టి. నువ్వు నన్ను లెక్క చేత్తలేవు కాబట్టి ఖచ్చితంగా వానికి హక్కు ఉంటుంది, ధైర్యంగా ఉంటాడు. నేను ఇప్పుడు వాడిని కొట్టినా తిట్టినా ఖచ్చితంగా నాదే తప్పు అవుతుంది, ఇంకా నా మీద నీ కోపం ఎక్కువ అవుతుంది. అందుకే ఇప్పుడు నేను వాడిని ఏమనలేకపోతాను. ఇప్పుడు నేను దేవుణ్ణి మొక్కుకుంటాను అంజలి, నాకు వాడిని కొట్టకుండా ఆపే వరం ఇమ్మని చెప్పి. ప్లీజ్ అంజలి, నేను నా కోపాన్ని ఆపుకుంటాను. ఈ ఒక్కసారికి నా కోసం నా బండా చెక్కు, లేకపోతే నేను ఎంత పెద్ద గొడవ చేస్తానో నాకే తెలియదు. కావాలంటే ఇన్ని రోజులు నా కళ్ళు కప్పి నాకు తెలియకుండా ఎట్లా వాని బండి మీద పోయినావో అట్లా పో, నేనేమన్నా. కానీ ఇప్పుడు మాత్రం నా ముందు వాని బండి ఎక్కితే తర్వాత నేనేం చేస్తానో నాకే తెలియదు. రా అంజలి, నేను ఇప్పుడు నా బండి దగ్గరికి పోయి 5 నిమిషాలు వెయిట్ చేస్తా. 5 నిమిషాలు కూడా కాదు, 30 లెక్క పెడతా. 30 లెక్క పెట్టేలోపు నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి నా బండి ఎక్కకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అంజలి 17 అంజలి 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. గణేష్ బాయ్, పోయిరా, మళ్ళా కలుద్దాం.